ఓకే, సో చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత హీరో అని ఫిక్స్ అయిపోయావా అప్పుడు? హీరో అవ్వాలి అంటే హీరో అవ్వాలి అన్నది ఫస్ట్ నుంచే డ్రీమ్. చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత అవ్వాలి అని కాదు, ఫస్ట్ నుంచే అది హీరో అవ్వాలి హీరో అవ్వాలి హీరో అవ్వాలి అన్న ఒక అంబిషన్ ఉండేది. బట్ హీరో అవ్వడం అంత ఈజీ కాదు అని నాకు చాలాసార్లు అనిపించింది సో అన్నమాట. ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అలా కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. చైల్డ్ ఆర్టిస్ట్ ఇస్ వెరీ మచ్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు అ హీరో. అంటే ఒక హీరో ఒక సినిమాని మొత్తం షోల్డర్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సినిమాకి వచ్చి ఆ డబ్బులన్నీ వసూలు చేయాలంటే మిగతా వాళ్ళది కష్టం ఉంటుంది, బట్ ఫస్ట్ అట్రాక్షన్ అనేది ఆ స్టేచర్ అన్నది హీరోకి రావాలి అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, కానీ ఓవర్ నైట్ రాదు అని నాకు అర్థమైంది. సో దానికి తగ్గట్టు మనం కృషి చేయాలి అని ఫిక్స్ అయ్యాను. అంటే ఓన్లీ ఒక డ్యాన్స్లే కాదు, ఎవ్రీథింగ్ మస్ట్ బి దేర్. సో ఒక హీరోకి కావాల్సింది ఏంటి, క్వాలిటీస్ ఏంటి అంటే అది కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక డాన్సులు చేస్తేనో ఫైట్స్ చేస్తేనో లేకపోతే ఒక డైలాగ్ చెప్తేనో కాదండి. హీ మస్ట్ క్రియేట్ అ స్పార్క్ ఇన్ ద ఆడియన్స్. ఆడియన్ అన్నవాడు కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఆ పర్సన్కి. కనెక్ట్ అయితే అతను ఏం చేసినా అతనికి నచ్చుతుంది. బేసిక్లీ మనకి ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి. అతను ఒక ఫ్రెండ్లీ సీన్ చేస్తున్నాడంటే ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అవ్వాలి, అరే నా ఫ్రెండ్ లాగే చెప్పాడే అనేసి. ఒక బ్రదర్గా యాక్ట్ చేస్తున్నాడంటే అరే అవునరా నా బ్రదర్ లాగే చెప్పాడు, లేకపోతే ఆడియన్స్కి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్, లేదంటే వాళ్ళు ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఆ ఇన్వాల్వ్ అవ్వడానికి అట్ ఏ టైం కొంతమంది బికాస్ ఆఫ్ మైట్ బీ స్టోరీ, మైట్ బీ హిస్ పర్సనాలిటీ ఆర్ మైట్ బీ హిస్ లుక్స్, అలా కూడా అట్ ఫస్ట్ టైం కనెక్ట్ అయిపోతారు. బట్ అది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం కనిపించేది సాఫ్ట్గా అనిపించి ఇఫ్ వీ చూస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో దీనికి ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి నాకు అప్పుడు వన్ ఐ గ్రూ అప్ ఐ థాట్ ఆ థాట్ ప్రాసెస్ నాకు కొంచెం పెరిగింది. నాకు ఓకే ఇది ఇలా ఉండాలి ఓకే 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 డన్, ఓకే ఇన్ని ఉన్నాయి అన్నమాట. అండ్ అన్నిటితో కలిపి లక్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో దేర్. ఇవన్నీ మనం చూసుకున్నా సరే అదృష్టం అంటూ ఉండాలి. బికాజ్ ఫిల్మ్ ఇస్ నాట్ ఈజీ అండి. ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే అందరూ ఆ ఫిల్మ్ దేవుందిరా ఎవరు పడితే వాళ్ళు చేసేయచ్చు అండి. కాదండి, చేసిన తర్వాత దాని ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ప్రమోట్ చేయగలగాలి. అండ్ నువ్వు మంచి ఫిలిం తీసావు కరెక్టే, కానీ అది ఎంతమందికి అంటే రీచ్ అంటే నీ ప్రోడక్ట్ మంచిదని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నువ్వు ఏ సినిమా తీసినా నేను మంచి సినిమా తీసిన ఫీలింగ్ వస్తుంది. కానీ అది ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్కి రీచ్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. బికాజ్ ఆడియన్ అన్నవాడు అల్టిమేట్లీ ఈజ్ ద ఫైనల్ జడ్జ్. మనం ఈ సినిమా చూసుకొని మనం ఫిల్మ్ చూసేసుకొని మనకు ఆస్కార్ వస్తుంది అనుకుంటే అంటే మనం ఎప్పుడు బాగుంటాం, బట్ ఫైనల్ జడ్జ్ అనేది ఆడియన్స్. యా, సో ఆ రీచబిలిటీ కూడా మనం చూసుకోగలగాలి. సో ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడున్న స్కోప్లో కూడా ఐఎమ్ డూయింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వేర్ ఐఎమ్ రైట్ నౌ. అక్కడ వరకు వెళ్ళిపోతే బాబోయ్ అసలు మనం వైజాగ్ నుంచి రావడానికి తిప్పలు పడ్డాము, ఇక్కడ గోవా నుంచి అంటే అమ్మో నా వల్ల కాదు అని చెప్పేసి